జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు మనం చాలా చోట్ల కొన్ని విగ్రహాలను చూసినప్పుడల్లా మాకు బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ యదువంశీయులు. అలాగే నేను ముఖ్యంగా హిందుత్వవాదిని. ఈరోజు నేను యదుకుల బాంధవుడు గురించి, యదువంశ కిషోరుడు గురించి నేను మాట్లాడబోతున్నాను. నా పేరు కరాటే కళ్యాణి, మీ అందరికీ తెలుసు. నేను హిందూ సంఘ నాయకురాలుగా శ్రీ ఆదిభట్ల శ్రీకళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నాను. ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటాను, మీ అందరికీ తెలుసు. అలాగే నేను కుల సంఘ నాయకురాలుగా కూడా ఉన్నాను. ఇవన్నిటితో కలిపి నేను ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక అంశం మీ అందరికీ తెలిసిందే, వెనక మీకు బ్యానర్లో కనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు మహానటుడు. ఆయనని మనం చిరస్మరణీయుడిగా ఎప్పటికీ కీర్తిస్తూ ఉంటాం. నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ని, ఎప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు చెప్తాను, ఎప్పుడు నిజం అదే. మా ఇంట్లో అందరూ ఫ్యాన్స్. ఆయన మహానటుడు, తెర మీద వేల్పు, కానీ ఇలలో వేల్పు కాదు ఆయన. అదే నా స్లోగన్. నేను లకారం ట్యాంక్ బండ్ ఖమ్మంలో జరిగిన 54 అడుగుల శ్రీకృష్ణ రూపం, శ్రీకృష్ణ విగ్రహం ఎన్టీఆర్ గారి రూపంలో ఏర్పాటు చేసినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ ప్లేస్లో, ట్యాంక్ బండ్లో, ఇలాంటి ప్లేసెస్లో ఇలా ఎవరి వ్యక్తుల రూపంలో దేవతా రూపాలను పెట్టకూడదని కోర్టు నుంచి స్టే 2 సార్లు తెచ్చుకోవడం జరిగింది. ఆ పేపర్స్ కూడా మీకు అందరికీ నేను పంపించాను. సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. ఎప్పుడో ఒక 20 ఇయర్స్ కిందనే ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత వైజాగ్లో కూడా ఏవో కొన్ని విగ్రహాలు, అలాగే కొన్ని దేవతామూర్తుల రూపంలో కూడా పెట్టారని పెద్దవాళ్ళు చెప్పగా కొన్ని మీడియాలో కూడా వార్తలు వస్తే విన్నాను. అప్పుడు వారు తొలగించమని కూడా కోర్టు నుంచి చాలా వచ్చాయి. వెంటనే అవన్నీ తీసేశారని కూడా తెలిసింది. కానీ ఇప్పటికీ కూడా చాలా చోట్ల మేము ఐడెంటిఫై చేశామండి. ఆంధ్రాలో, తెలంగాణలో చాలా చోట్ల శ్రీకృష్ణ రూపంలో ఎన్టీఆర్ గారు విగ్రహాలు ఉన్నాయి. ఆయనకి మరీ చెప్తున్నాను, ఆయనకి భారతరత్న ఇస్తానంటే మొట్టమొదటి ఓటు నాదే ఉంటుంది. ఎన్టీఆర్ గారికి అంత పెద్ద ఫ్యాన్ నేను. కానీ కృష్ణ రూపాన్ని అవహేళన చేయకూడదు ఎవరు కూడా. మీరు అభిమానం ఉంటే మీ ఇంట్లో రూపం చేసుకొని మీ ఇంట్లో దేవుడి గదిలో పూజ చేసుకోండి, ఎవ్వరికి అభ్యంతరం ఉండదు, అది మీ అభిమానం. కానీ మీ అభిమానాన్ని పబ్లిక్ ప్లేస్లో పెట్టి చాలా స్వామిని అనేక విధాలుగా మా అందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా హిందువులవి మరియు యాదవ కుల సంఘాలన్నిటికీ కూడా యదువంశీయులందరికీ బాధ పెట్టే విధంగా పెట్టడం తప్పండి. చాలా మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి అడుగుతున్నాం. మిమ్మల్ని భయపెట్టి, తిట్టి, కొట్టి చేయాలని మాకేం లేదండి. మేము బెదిరిస్తాము, మేమేదో అల్టిమేటం జారీ చేస్తాము అనుకునే వాళ్ళకందరికి కూడా ఒక అభ్యర్థన చేస్తున్నా ఈరోజు నేను. తర్వాత మా పోరాటం ఎలాగూ ఉంటుంది, కానీ అభ్యర్థన చేయాల్సిన బాధ్యత కూడా మాది. ఎందుకంటే ఎన్టీఆర్ గారి రూపంలో మీరు విగ్రహాలు పెడితే ఎన్ని నష్టాలు అన్నది మీకు ముందు చెప్తాను. మీరు 8,64,000 సంవత్సరాలకు పూర్వం పుట్టిన శ్రీకృష్ణ భగవానుని, ద్వాపర యుగంలో పుట్టిన శ్రీకృష్ణ భగవానుని ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని మాట్లాడుతున్న మన వాళ్ళకి, ఇప్పుడున్న జనరేషన్ కూడా అర్థం అవ్వాలంటే 5,000 సంవత్సరాల క్రిందట శ్రీకృష్ణ భగవానుని ఉనికి ఉందని నాసా కూడా తెలియజెప్పింది. అలాంటప్పుడు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుని రూపంలో ఉన్న వాళ్ళు అది పెడితే మీరు జయంతి, వర్ధంతి, ఏ జయంతి రాస్తారు? 100 సంవత్సరాల క్రిందట పుట్టిన ఎన్టీఆర్ గారిది రాస్తారా? ఎప్పుడో పుట్టిన శ్రీకృష్ణ భగవాన్ ద్వాపర యుగంది రాస్తారా? అలాగే అక్కడ వర్ధంతి, జయంతి ఎవరికి చేస్తున్నారు మీరు? ఎన్టీఆర్ గారికా, శ్రీకృష్ణుడికా? అలాగే ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకులకి ముసుగులు వేస్తారు. శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ లేడు, విశ్వమంతా ఉన్నాడు. ఆయనకి ముసుగేసి ఆపేస్తారా మీరు? కృష్ణ భగవాను రూపానికి ఇంత అవహేళన చేయడం అవసరమా? రాజకీయ నాయకుల రూపాలు మార్చడం ఎందుకు? అచ్చ తెలుగుదనం ఉట్టిపడేటట్టుగా అలా చేయి పెట్టి అన్నగారు అలా నిలబడి పంచికట్టు మన తెలుగుదనానికి ఎంతో ఒక బ్రాండ్ అంబాసిడర్లా ఉండే ఎన్టీఆర్ గారిని ఫేస్ని మనం ఎందుకండి ఆయన రూపాన్నే అందంగా చూపించకుండా వేరే రూపాలను తీసుకొచ్చి అద్దెకి సినిమాలో వేషం వేస్తే, వేషం వేసినా పోస్టర్ అయినా కొన్ని రోజులే కదండి. వేషంలాగే ఉంటుంది, చూస్తాం, ఆనందిస్తాం. ఎంతోమంది, నేను కూడా ఎన్నో వేషాలు వేస్తుంటాను. అలా అని చెప్పేసి మా రూపాల్లో నేను అమ్మవారి వేషం వేశాను కదా, నా రూపంలో తీసుకొచ్చి అమ్మవారిని పెడతానంటే నేనే అభ్యంతరం చెప్తా. ఇదే విషయం ఎన్టీఆర్ గారు బ్రతికుంటే ఎన్టీఆర్ గారు కూడా అభ్యంతరం చెప్పేవారు. ఆయన కూడా యాక్సెప్ట్ చేయరు. ఆయన కృష్ణ భక్తి చాలా ఎక్కువ. చాలామంది అడుగుతున్నారు క్వశ్చన్స్. మీకు ఎలా తెలుసు? కృష్ణ రూపం మీకు తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? మాకు ఆయన్ని చూసే మాకు తెలుసు. కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి అని కీర్తిస్తాం మేము. అంటే ఈ పాటలో కృష్ణరూపం ఎలా ఉందో క్లియర్గా ఉంది. ఈ కీర్తనలో, ఈ పద్యంలో ఇదే తీసుకెళ్ళి ఎన్టీఆర్ గారు పెట్టి ఫేమస్ అయిన ఆ పాట మీ అందరికీ అదే తెలుసు. కానీ ఇది శాస్త్రాలు చదువుకున్న ఎన్టీఆర్ గారు ఆయన రూపాన్ని ఆయన ఆకళింపు చేసుకొని రూపశిల్పులు ఉండేవారు. ఇప్పుడంటే మేకప్ మ్యాన్స్ అంటాం. రూపశిల్పుల దగ్గర ఈ రూపాన్ని ఇలా చెక్కాలని ఆయన డిజైన్ చేసుకొని అలా ఆయన అందులో ఇమిడిపోతే కృష్ణ భక్తి కృష్ణయ్య ఆయన రూపంలో వచ్చింది. అలా మనందరికీ దర్శనం ఇచ్చినట్టుగా కనిపించారు. అది మనం ఆనందించాలి. ఆయనకు సూట్ అయింది ఆ విగ్రహం, ఆ రూపానికి అలా ఉంది ఆయన ఎటైర్. అలాంటి దాన్ని మనం ఆయనే దేవుడు అండి, మాకు ఆయనే దేవుడు, మాకు కృష్ణుడు తెలియదంటే కృష్ణుడు ఎలా తెలిసాడు మరి ఎన్టీఆర్ గారికి? ఎలా తీసుకొచ్చారు ఆ రూపాన్ని? ఆ పాయింట్ ఎందుకు మీరు క్యాచ్ చేయట్లేదు? ఈయన బాగా శాస్త్రాలు చదువుకున్నారు కాబట్టి ఆయన ఆ రూపాన్ని తీసుకొని ఆయన ఎలా చిత్రీకరించాలో ఆయనకు తెలుసు. అది ఆయనకు సూట్ అయిందండి. రాముడు వేరు, కృష్ణుడు వేరు. మన దేవుళ్ళు మనకు హిందువులకి ఎన్నో ఉన్నాయి. ఎంతమంది హిందువులు ఉన్నారు? ప్రతి పార్టీలో హిందువులు ఉన్నారు, ప్రతి దగ్గర ఉన్నారు. హిందుత్వవాదులు అందరూ కూడా ఆలోచించండి. మన రూపాలని అవహేళన చేస్తే రేపు పొద్దున ఇంకొక నాయకుడిని మళ్ళీ ముఖ్యమంత్రి అవగానే ఆయన రూపంలో ఇంకో దేవుడిని పెడితే, ఎంతమంది దేవీ దేవతల్ని వేరే వాళ్ళ రూపంలో పెడితే ఎంతమందినని మనం యాక్సెప్ట్ చేస్తాం? అంటే దేవతలకి దేవుళ్ళకి రూపాలు లేవా? వాళ్ళు నచ్చిన నాయకుల రూపంలో రూపాలు పెట్టేసుకోవచ్చా? వాళ్ళకి రూపం అంటూ కానీ వాళ్ళకంటూ ఒక ఆగమశాస్త్ర ప్రకారంగా వేదాల్లో లిఖించిన రూపాలు లేవా? మనం అర్థం చేసుకోమా? అది అవగతం చేసుకొని మనం మాట్లాడలేమా? ఎందుకు మనం ఆలోచించట్లేదు? ఇలా రూపాల్లో పెట్టడానికి అయ్యా మీ భక్తిని మీ ఇంట్లో చాటుకోండి. మీ ఇప్పుడు నేను ఒక మాట అడుగుతానండి. కృష్ణాష్టమికి చిన్నపిల్లడికి మనం వేషం వేస్తాం, మన పిల్లడికి ముద్దుగా ఉన్నాడని. ఆ పిల్లడి ఫోటో తీసి పూజ గదిలో పూజ చేస్తాం. ఆ పిల్లడి ఫోటో తీసి పెట్టలేం కదా. పూజ గదిలో ఫోటో తీసుకొని మన పిల్లాడికి వేషం వేస్తాం, అందంగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు కృష్ణుడిలా, కానీ మనం పెట్టలేమండి. అది మనం పెట్టం కూడా. ఎందుకంటే అది అంతవరకే, ముద్దుగా ఉన్నంతవరకే. ఎప్పుడైనా పోస్టర్ లాగే ఉండాలి అంతే తప్ప మనం ఏదో నచ్చినట్టుగా మనం విగ్రహాలు పబ్లిక్ ప్లేస్లో పెట్టి, ఇప్పుడు మీరు జననం మరణం సంగతి పెట్టేస్తే పక్కన పెడితే 10 తరాల తర్వాత ఈయనే కృష్ణుడు భగవానుడు, ఈయనే భగవద్గీత రాశారు అనేటట్టుగా మీ పిల్లలకి తెలియదండి. మీరుండరు, నేనుండను, ఎవరు ఉండం. 10 తరాల తర్వాత ఇతనే శ్రీకృష్ణ భగవానుడు, ఇతనే గీతాచార్యుడు, ఇదిగోండి ఈయనే రాశారు అని చెప్తే ఏంటి? ఇదిగోండి నేను చేసిన పోరాటం గూగుల్లో కూడా మీకు దొరుకుతుంది. ప్రతి దగ్గర కూడా గూగుల్లో కూడా అక్కడ 54 అడుగుల విగ్రహాన్ని మేము ఆపింది అంటే తీసుకొచ్చింది. ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారు ఆ రోజు మాకు తక్కెళ్ళపాళ్ళలో ఫోన్ చేసి రాత్రి అడిగితే, మేము ఆపేస్తున్నాం అమ్మా, మీరు రావద్దు, మీ తాలూకా వాయిస్ అందరికీ వచ్చింది, మీరు రావద్దు, దయచేసి పోరాటం చేయొద్దు, ఇక్కడ ఏం చేయకండి, మాకు గొడవలొద్దు, మాకు సామరస్యం కావాలి అని ఇలా మాట్లాడిన వాళ్ళు తక్కెళ్ళపాడు మనుషులు మాట తప్పి ఎంత ఘోరంగా ఇలాంటి పనులు చేయడం అనేది ఎంత తప్పండి. రామచంద్ర యాదవ్ తమ్ముడు వెంటనే అడిగితే నేను పేపర్స్ పంపించి ఆయన వెంటనే వెళ్ళారు. వెళ్ళిన వెంటనే మేమందరం మాట్లాడుతున్నాను, రాత్రి మాట్లాడుతున్నా, అది రికార్డింగ్స్ ఉన్నాయి వాళ్ళు మాట్లాడినవి. తెల్లవారు లేచి ఏం మాట్లాడతారో పెద్ద మనుషులు, ఏం చేస్తారో చేసుకోండి. మీరు కోర్టుకి వెళ్తామన్నారు కదా, వెళ్ళండి. కోర్టుకే వెళ్తాం, మేము కోర్టుకే వెళ్తాం. ముందు అభ్యర్థిస్తున్నాం, దయచేసి మీరే బాధ్యత తీసుకోండి, నైతిక బాధ్యత. మీకు బాధ్యత ఉంది, మీరు హిందువులే, మీ ఇష్టాన్ని మీరు ఎలా అయినా ప్రకటించుకోవచ్చు, కానీ పబ్లిక్ ప్లేస్లో ఎక్కడ పడితే అక్కడ కృష్ణ రూపాన్ని అవహేళన చేయడం కాదు. మీరు ఏదన్నా చేయండి, ఎలా అయినా చేయండి, మీ ఇంట్లో పెట్టుకోండి, అని బయట పెట్టకండి. ఎక్కడ పడితే అక్కడ పెద్ద విగ్రహాలు పెట్టి మా కృష్ణ రూపాన్ని కృష్ణాష్టమి చేస్తారా? మీరు అక్కడ శ్రీకృష్ణ భగవాన్ని కృష్ణాష్టమి చేస్తారా? ఆ విగ్రహాల ధర చేయరు కదా. మా కృష్ణయ్య ఆరాధ్య దైవం, కులదైవం మాకు అందరికీ. అలాగే నాకు ఇష్టదైవం రామయ్య. కులదైవం ఇష్టదైవం అందరికీ ఉంటాయి. నా కులదైవం కృష్ణయ్య. అందుకనే నేను పోరాడుతున్నా. అలాగే ఈ యదువంశంలో పుట్టిన మహిళగా, ఒక హిందుత్వవాదిగా, నేను అన్ని విధాలుగా అందరికీ నేను సహాయాలు చేస్తూ ఉన్న ఒక సోషల్ యాక్టివిస్ట్గా నేను పోరాడతాను. ఇప్పుడు మీరు ఈ విగ్రహాల నైతిక బాధ్యత మీరే వహించి, మీరే తీసేసి వీటిని మార్చి ఆ ప్లేస్లో పంచికట్టుతున్న నిలువెత్తుగా ఉన్న అన్నగారి విగ్రహాన్ని పెట్టుకోండి, మీరే మార్చండి. ఆంధ్రప్రదేశ్లో పెద్ద విగ్రహం మేము ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడిగితే ఏమడుగుతున్నారు తెలుసా? ముందు రాజమండ్రిలో పుష్కర్ ఘాట్లో ఉన్నదాన్ని మార్చి మా దగ్గర రామ్మా, ముందు తీయించమ్మా. నాకు అదే ఇప్పుడు అభ్యంతరం అండి. ఇదే అయిపోయిన తంగేళ్ళపాడు వాళ్ళు తీసేశారంటే ఈరోజుతో అయిపోలేదు. రేపొద్దున ఇంకో రామవరపాడులో అవుతుంది, రేపొద్దున ఇంకొక పాడులో అవుతుంది, ఇంకొక ఊళ్ళో అవుతుంది, ఏదైనా ఊర్లో అవ్వచ్చు. ఇంకొక విజయవాడ కాకపోతే అనకాపల్లిలో అవుతుంది, ఇంకొక దగ్గర అవుతుంది, ఇంకొక అవుతుంది. ఇప్పటికే ఉన్నాయి, అనకాపల్లిలో ఉంది, టెక్కలలో ఉంది, మన రాజమండ్రిలో ఉంది, మా హైదరాబాద్లో ఫిల్మ్ నగర్లో ఉంది.
2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు మీరే బాధ్యత తీసుకొని మీరే దయచేసి తొలగించి మామూలు విగ్రహాలు పెట్టుకోండి, లేదా న్యాయ పోరాటం చేస్తాం. ఆల్రెడీ స్టే తెచ్చాం. పెట్టిన విగ్రహాలను కూడా తీయించడానికి యదువంశీయులు హిందుత్వవాదులు అందరూ కలిసి పోరాటం చేస్తాం. ఖచ్చితంగా మేము ఎంతవరకైనా వెళతాం, ఎక్కడైనా సరే. ఇది ఇంకొక విషయం, చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, లోకేష్ గారికి మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా, మీ వాళ్ళు అత్యుత్సాహం పోయి ఇంకా కొత్త కొత్త విగ్రహాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎవరిని అనట్లేదు, ఒకటే మాట చెప్పగలుగుతున్నా మీకు, దయచేసి మా అందరి మనోభావాలు దెబ్బతీయకండి. మీకు ఒక అల్టిమేటం మీరే జారీ చేయొచ్చు. మన పార్టీలో ఉన్నవాళ్ళు ఈ రూపంలో పెట్టకూడదని మీరు పెడితే ఇంకెవరు పెట్టరు కూడా. ఆ బాధ్యత మీరే తీసుకోండి, మీరే చేయండి. ఇక ముందు ఈ విగ్రహాలు పెట్టకుండా పెట్టిన విగ్రహాలు కూడా మార్పుదల చేసేటట్టుగా మీరు ఒక ఇనిషియేటివ్ తీసుకోండి. మేము కోర్టులకు వెళ్ళడం, పోరాటాలు చేయడం, ఇవన్నిటి వల్ల ఒక వర్గానికి ఇంకో వర్గానికి మధ్య గొడవలు, ఇవన్నీ కూడా మాకు ఇష్టం లేవు. మీరు చాలామంది యాదవుల్ని దూరం చేసుకుంటారు. అన్ని పార్టీల్లో అన్ని రకాల హిందుత్వవాదులు ఉన్నారు, వాళ్ళు బాధపడతారు. మీకు అన్నీ అర్థమయ్యేటట్టుగా మేము చెప్పాలనుకొని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మీరు పునరాలోచన చేయవలసిందిగా కోరుతూ, ఇప్పుడు ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో ఒక 20-30 ప్రదేశాల్లో ఉన్నాయండి, చాలా ప్రదేశాల్లో ఉన్నాయి. మీరు కూడా గుర్తు చేసుకొని ఎక్కడెక్కడ చూస్తే మీకు కూడా దొరుకుతాయి. గూగుల్ బిన్తో సహా వస్తున్నాయి, చాలామంది పెడుతున్నారు. నేను పోస్ట్ పెట్టాను ఫేస్బుక్లో, ఇప్పటికే చాలామంది పెట్టారు, చాలా ప్రదేశాల్లో ఉన్నాయి. నాకు తెలిసి నేను చూసి విజయనగరం, శ్రీకాకుళం టెక్కలి, అనకాపల్లి, రాజమండ్రి, తెలంగాణలో ఫిల్మ్ నగర్, ఇంకెక్కడో కూడా ఉంది. ఇవన్నీ కాకుండా ఇటువైపు నరసరావుపేట, ఇంకేవో చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలన్నిట్లో కూడా ఇలాంటి విగ్రహాలు, కృష్ణ విగ్రహాలు, కృష్ణ రూపంలో, ఇవాళ చెప్తున్నానండి, ఒక హిందుత్వవాదిగా ఏ రూపంలో ఏ నటుడిని కూడా అమ్మవారి రూపంలో, అయ్యవారి రూపంలో, ఇంకొక శివయ్య రూపంలో, రామయ్య రూపంలో, రేపు పొద్దున ప్రభాస్ గారిని రాముడు అంటారు, పవన్ కళ్యాణ్ గారిని శివుడు అంటారు, ఇలా పెట్టేస్తారు వాళ్ళకి నచ్చినట్టు. అలా పెట్టేస్తే ఎలా అండి? కాబట్టి ఏ రూపంలో ఎవరు పెట్టినా సరే ఇలాగే పోరాటం చేస్తాం. మేము కోర్టుకి వెళ్తాం, లీగల్గానే ఫైట్ చేస్తాం. తక్కెళ్ళ పాడెళ్ళి గొడవలు చేసి అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ తప్పేంటే వాళ్ళకే అర్థమైంది. ముందు మమ్మల్ని ఏదో చేసి అదేదో చేద్దామని, ఏం చేసుకుంటారు చేసుకోండి అన్న వాళ్ళు ఎందుకు మార్చుకున్నారు? మరి మీరు మార్చేశారు కదా, పోనీ మార్చినందుకు సంతోషం, మీరు మార్చుకున్నందుకు అక్కడ విషయం వదిలేండి. తక్కెళ్ళ పాడులాగా ఇంకొక దగ్గర అవ్వదని ఏంటి నమ్మకం? అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్నాం. మేమందరం ఏకమై ఉన్నాం, ఖచ్చితంగా వస్తాం. మీరు మా పోరాటాన్ని గౌరవించి వెంటనే మార్పుదల చేసి ఉన్న విగ్రహాలన్నీ కూడా, ముఖ్యంగా రాజమండ్రి పుష్కర్ ఘాటు ఇలాంటి విగ్రహాలన్నీ పెద్ద ఉన్నాయండి, అవన్నీ తీసేస్తే మా అందరికీ మనోభావాలు దెబ్బతీయకుండా ఉంటాయి, మా అందరికి గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. మేము కూడా కృష్ణ భగవాన్ భక్తులుగా, అలాగే హిందువులుగా, యాదవులుగా మా అందరి పోరాటానికి ఒక అర్థం ఉంది. దానిలో మీరు లోతుగా ఆలోచిస్తే మీకు కూడా అర్థమవుతుంది దాని అర్థం ఏంటో. రాజకీయ నాయకులకి ముసుగులు వేయకూడదండి. ముసుగులు వేయకూడదని మేము అనలేము, ఎందుకంటే ఎలక్షన్ టైంలో వేస్తారు. కృష్ణుడికి ముసుగు వేయకూడదండి, ఎందుకంటే కృష్ణుడికి ముసుగు వేస్తున్నారు. విశ్వమంతా వ్యాపించి ఉన్న సర్వాంతర్యామిని ముసుగుతో కప్పేస్తున్నారు మీరు. ఇది చాలా అన్యాయం, చాలా అమానుషం. రేపు పొద్దున పిల్లడు వచ్చి, అమ్మా ఈ కింద జననం మరణం రాశాను, ఇతనే భగవద్గీత రాశారు బాబు అని చెప్తే, ఒక తల్లి చెప్తే నమ్ముతాడు ఆ పిల్లవాడు, ఎందుకు నమ్మడు? ప్రతి దగ్గర దేవుడు. ఏమంటే ఇంకొక విషయం మీకు చెప్తున్నా, నేను ఇది స్టేట్మెంట్ ఇవ్వడం కాదు. రామారావు గారు ఎన్నో వేషాలు వేశారు. ఒక్క రామారావు గారిని కృష్ణుడిగా చూసుకోవడం ఏంటండి? ఒక బడిపంతులుగా చూసుకుందాం. ఆయన మామూలు రూపం చూస్తే బడిపంతులుగా కనిపిస్తారు, కృష్ణుడిగా కనిపిస్తారు, రాముడిగా కనిపిస్తారు, రావణుడిగా కనిపిస్తారు, ఇంకా చెప్పాలంటే బృహణలుగా కనిపిస్తారు. ఇన్ని వేషాలు కూడా ఒక పంచకట్లో చూస్తే కనిపిస్తారు, ఒక కృష్ణుడిలో చూస్తే కృష్ణుడే కనిపిస్తారు. ఇవన్నీ కాకుండా మేమందరం ఒక నిర్ణయం తీసుకొని, మా వాళ్ళందరూ అంటూ ఉన్నారు, నేను కాదనుకోండి, మా వాళ్ళు చాలామంది నాతో చెప్పిన మాట అండి, అక్క ఆయన బృహణలు వేశారు, రావణాసురుడు వేశారు, ఆ వేషాలు మనం ఎందుకు పెట్టకూడదు, మనం పెడదాం అన్నారు. నేనన్నా ఆయన అవమానించడం మన ఉద్దేశం కాదు, ఆయన కించపరచడం మన ఉద్దేశం కాదు. మనకు కావాల్సింది మన పని అవ్వడం. మనం ఏమనుకుంటున్నాం, మన ఉద్దేశం ఏంటి, మన కృష్ణ రూపాన్ని అవహేళన చేయకూడదు అన్న విషయమే. ఆయన్ని అవమానించాలని నాకేమీ లేదు. ఇదిగోండి బ్రహ్మం యాదవ్ రామ్మ మాట్లాడాలి. అయితే నేనేమంటున్నా, ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకొని రామారావు గారిని కించపరిచే విధంగా మేము ఎక్కడ పెట్టమండి, మేము విగ్రహాలు పెట్టం, మాకు అవసరం లేదు. ఆయన అంటే మాకు ఇష్టమే, ఆయన మంచి నటుడు. అటువంటి మహానటుడు మనం ఇక్కడ, ఆయన చేసిన ఆడవాళ్ళకి ఎన్ని సంస్కరణలు చేశారండి? ఆస్తి హక్కులో వాటా ఎవరిప్పించారండి? ఎవరి హయాంలో వచ్చిందండి? చాలామంది ఎన్ని సంస్కరణలు చేశారు ఆయన? మహానుభావుడు ఆయన అన్ని విధాలుగా. ఒక మంచి ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ సంస్థాపకుడుగా ఎంతో మంచి పేరున్నాయన్ని. ఎందుకంటే ఆయన ఉంటే కూడా ఆయన బాధపడేవారు. ఇప్పుడు ఇలాంటివన్నీ చేసి మీ అభిమానంతో పాటు ఆయన్ని బాధ పెడతారు. ఆయన క్షోభిస్తూ ఉంటుంది కదా. ఇలాంటివా 100 సంవత్సరాలు ఆయనకి పండుగలు ఇలాంటివే ఇస్తాం మనం గిఫ్ట్లు.
ఇదా ఇచ్చేది? ఇదేనా మనం చేసే ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానం? ఇలాంటి గొడవలు ఒక 2-3 వర్గాల మధ్య పెడతారా? చిచ్చులు పెట్టడానికా మనం చేస్తుంది? కాదు కదా. ఒక్కసారి పునరాలోచన చేయండి. విచక్షణ జ్ఞానం మనకు అందరికీ ఉంది. అవివేకంగా మనం చేయకూడదు ఏ పనులు. వివేకంతో పనిచేయాలి. అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని ఉన్న విగ్రహాలన్నీ కూడా దయతో మీ శ్రేణులే దయించి వాళ్ళందరికీ చెప్పి తొలగింపజేసేలా చేయండి. లేని పక్షంలో మేము కోర్టుకు వెళ్ళి మా న్యాయ పోరాటం మేము చేస్తాము. అన్ని సంఘాలు వస్తాయి. హిందుత్వ సంఘాలతో పాటు కుల సంఘాలతో కలిసి గట్టి పోరాటం తీసుకుంటున్నాం. పెట్టిన విగ్రహం అయిపోయింది, రేపు ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దాంలే అని మేము ఊరుకోవండి. అయిపోయింది, ఇంకొక దగ్గర రాకూడదు కాబట్టి మళ్ళీ ప్రివెంటివ్గా మేము ముందుగానే ప్లాన్ చేసుకునే వచ్చాము అందరం. ఇక ముందు దయచేసి ఈ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా వార్తను స్ప్రెడ్ చేయండి. పాత్రికేయ మిత్రులందరికీ మరొక్కసారి విన్నవిస్తున్నా, ఏదైనా వెళ్ళాలి అంటే గాలి కన్నా వేగంగా వెళ్ళేది మీ వార్తలే. మీ వార్తల్లో పదును ఉంటుంది. గన్ను కన్నా పెన్నులో బలం ఉందంటారు. మీరు రాస్తారు, రాయండి, అందరికీ తెలియాలి. చంద్రబాబు నాయుడు గారు ఇది చూసి వారంతటి వారి నిర్ణయం తీసుకుంటే సంతోషిస్తాం. బీజేపీ శ్రేణులు అలాగే మన ఎవరైతే జనసేన వాళ్ళు వీళ్ళందరూ కూడా హిందుత్వవాదులందరూ చాలామంది ఫోన్లు చేసి చెప్పారు, అమ్మా మీరు అన్న వాటిలో ఉన్నారమ్మా అని చాలామంది చెప్పారు. నిజమే, అందరూ హిందుత్వవాదులు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది మన ధర్మాన్ని మనం కించపరుచుకుంటున్నాం, మన హిందుత్వాన్ని నాశనం చేసుకుంటున్నాం, మన ఉనికిని మనం ఇది చేసుకుంటున్నాం. వ్యక్తుల రూపాల్లో దేవుళ్ళని తీసుకురాకండి. అది మాత్రం మేము అందరికీ తెలియజేయాలనుకుంటున్నాం. మా కృష్ణయ్య మీద ఉన్న ప్రేమ మేము ఇలా చాటుకుంటూ ఉన్నాం. దయచేసి అందరూ అర్థం చేసుకోగలరని మనవి. నేను ఎలా అయితే లకారం ట్యాంక్ బండ్ విషయంలో ఎంత గట్టిగా స్ఫూర్తిగా తీసుకొని చేశానో ఇవన్నీ మీరు చూస్తే మీకు అది గూగుల్లో కూడా ఉంది. జడ్జిమెంట్లు కూడా మీకు అందరికీ అంటే ఏవైతే స్టేస్ ఇచ్చారో స్టే అంతా కూడా మీకు పంపించాను. మీరు చూడండి, ఎక్కడైనా సరే మా పోరాటంలో న్యాయం ఉంది. అందుకని అందరూ దయచేసి అర్థం చేసుకోగలరని కోరుకుంటూ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. పెద్దవాళ్ళు బ్రహ్మం యాదవ్ మా కుల సంఘ నాయకులుగా ఉన్నారు. ఈయన ఎక్స్ సర్వీస్ మ్యాన్ గోలి వెంకటేశ్వర యాదవ్ గారు. వీరు కూడా మీరందరూ రావడం జరిగింది. ఒక మాట కుల సంఘ నాయకుల దగ్గర నుంచి కూడా తీసుకోండి. ఎంతవరకు కరెక్ట్ అనేది మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే దీని మీద మేము ఆదివారం అందరం సమావేశం వేసి రామచంద్ర యాదవ్ గారు ముందుకు వెళ్ళి అక్కడ ఖండం చేసిన తర్వాత ఫేస్బుక్లో వస్తే దీన్ని పరిజ్ఞానం తీసుకొని ఇది ఎక్కడ జరిగింది ఏంటని కనుక్కున్న తర్వాత మేము ఆదివారం లాకా ఎంగళరావు గారు మేము అందరం గుంటూరులో సమావేశం వేసుకొని దీని మీద ఎట్లా ఆపించాలి, ఆ విగ్రహం తీసి కృష్ణుడు రామారావు రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని తీసి కృష్ణుడి విగ్రహమే పెట్టాలి తప్ప రామారావు గారు మనిషి రూపంలో ఉన్నారు కాబట్టి కృష్ణుడికి అనుసంధానంగా ఎక్కడా కనిపించలేదు. రేపు భావితరాలకు కూడా 2-3 తరాలు పోతే ఈ రామారావు గారే కృష్ణుడు అన్నా కూడా ఆశ్చర్యపడవసరం లేదు. ఆ పిల్లలకి భవిష్యత్తులో తెలియదు కాబట్టి మన అందరం దీన్ని పరిజ్ఞానం తీసుకోవాలి. అట్లాగే యాదవులు ఎవరైతే ఉన్నారో మన అత్తం ముక్క కంఠంతో నిన్న అందరూ ఏకతాటి మీద వచ్చారు కాబట్టి వాళ్ళు అక్కడ ఏ విధంగా తక్కిలపాడులో గొడవలు ఎన్ని ఎక్కడ జరగకుండా రాజకీయాలకి అతీతంగా మేమందరం చాలా కూల్గా వాళ్ళతో మాట్లాడి అక్కడున్న దూలిపాల నరేంద్ర గారితో కానీ అక్కడున్న రాజకీయ నాయకులతో కానీ మాట్లాడి ఈ విషయం చాలా దూరం వెళ్ళిద్దండి, ఇది యాదవులకు సంబంధించిన విషయం, ఇది మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంది కాబట్టి దీన్ని ఇక్కడతో ఆపండి, లేదంటే చాలా రాష్ట్రం అంతా చాలా దూరం వెళ్ళిద్దంటే వాళ్ళు ఏమనుకున్నారో సరే తెల్లారేసరికి ఆ విగ్రహం తీసి రామారావు విగ్రహం పెట్టారు కాబట్టి దీనికి చాలా సంతోషం. మా పోరాటం ఒకటే, వాళ్ళ మీద రాజకీయ ఎత్తుగళ్ళు అయితే మాకేం లేవు. కృష్ణుడి మీదే మేము ఒక ఆలోచన మీదే మేము ఆ ఊరి ప్రయాణం అవ్వాలని అనుకున్నాం. ఈలోగా తీయటం వల్ల అందరికీ సంతోషం. ఇక్కడికి కళ్యాణ్ గారు ఇక్కడ మా యాదవ్ పెద్దలు అందరికీ ఇక్కడ వచ్చి ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. చాలా సంతోషం అండి. పెద్ద ఆయన ఉన్నారు, వారు మాట్లాడతారు. ఒక్క నిమిషం. చింతల కృష్ణయ్య యాదవ్.